అమ్మా మీకు ఒక విషయం తెలుసా? ఏంటే చెప్పు. మన 302 నీరజమ్మ లేదా పెద్ద పిసినారి అమ్మ, అసలు పిల్లి కూడా బిచ్చం పెట్టదు తెలుసా? ఛీ. అవునా? ఇంటి ముంగడు చూసే కారు ఉంటుంది, కొడుకు ఏమో యూఎస్లో ఉంటాడు, నువ్వేంది కంజూస్ అంటున్నావు? అమ్మా ఆమె ఖర్చు పెట్టదు కాబట్టే కదా గందగనం సంపాదించింది. మీకు ఎట్లా చెప్పాలి, మీరు సండే దినంలో చికెన్ బిర్యానీ వండినరు అనుకో, ఏం చేస్తారు? మండే రోజు నా కోసం మంచి వేడి చేసి టిఫిన్ బాక్స్లో పెట్టి నాకు ఇస్తారా లేదా? ఓహో, ఇప్పుడు నేను మొన్న క్యారెట్ హల్వా ఇల్లేదని ఇండైరెక్ట్గా నాకు అడుగుతున్నాను అనమాట, అర్థం కదా. ఆ అమ్మగారు ఏం చేస్తుంది, దాని వారం మొత్తం పెట్టుకొని దాన్ని కోషిష్ చేసుకుంటా అవైనా గివన్ ఏదో అంటారు కదా, అందులో పెట్టుడు వేడి చేసుడు తీసుడు ఆమెనే తినుడు. నాకు ఇంత కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇది పని చేస్తుందో ఇండైరెక్ట్గా నన్నే తిప్పి పొడుస్తుందో. అది పక్కన పెడితే అమ్మ, ఇప్పుడు చుట్టాలు ఎవరైనా వచ్చినారనుకో, ఇప్పుడు వాళ్ళ బట్టలు ఉతుకుతామా, వాళ్ళ అంట్లు తోముతామో, ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇయ్యాలో వద్దా? మా టీ కాఫీ పోతుంది కదా, అది లేదు. అన్ని పుక్కట్లా చేయించుకుంటా. చెప్పినా కదా పిల్లి కూడా బిచ్చం పెట్టదు ఆమె, వేస్ట్. ఓ రీసెంట్లో మా అత్తగారు వచ్చింది కదా, బట్టలకి ఎక్కువ ఎక్కినట్టుంది, ఇది ఇండైరెక్ట్గా నాకే చెప్తున్నట్టుంది. మానేద్దాం అనుకుంటున్నా నేనైతే. ఇక మా చెల్లెల ట్యూషన్ ఫీజులు వస్తాయని చెప్పి చేస్తున్నా. చాలా ముచ్చట్లు పెడుతున్నావు, పోయి పని చూసుకో.